ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. దధిశంక తుషారాభం క్షీరోదర్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ప్రియ భగవద్బంధువులారా, గత 9 రోజులుగా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి చంద్రగ్రహ చరిత్ర మహిమ చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున 9వ భాగంలో ఒక రాజకుమారుడు ఏ విధంగా అడవిలో చిక్కుకుపోయాడు, చెట్టు ఏ విధంగా ఎక్కాడు, అక్కడ కింద సింహం, పైన ఒక భల్లూకం, ఈ కథ అంతా చెప్పుకున్నాం. ఆ తరువాత వరరుచి అనేటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. ఎందుకని? తన బిడ్డ అడవిలో తప్పిపోయినాడు, చెప్పినా వినకుండా వెళ్ళాడు, దానివల్ల అతనికి కష్టం సంభవించింది. ఈ జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానం ఉన్న అతనికి బాగా తెలియదు విషయం. అటువంటప్పుడు వరరుచి గనక ఉంటే ఆయన దీనికి పరిష్కారం చెప్పి ఉండేవాడు. ఆయన గొప్ప జ్యోతిశాస్త్ర పండితుడు అనగానే వింటూ ఉన్నటువంటి శిష్యులు అడిగారు నిర్వికల్పానంద స్వామి వారిని, ఈ వరరుచి గురించి చెప్పండి అని. కథలో అంతర్గత కథ ఇది. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వి, నాయనలారా, వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి, ఈ నలుగురు కూడా జ్ఞాతులు, అంటే దాయాదులు. భర్తృహరి సుభాషితాలను ఉన్నాయి మనకి. ఆయన ఒక క్షత్రియుడే, రాజే. అంటే వీళ్ళ నలుగురు కూడా సవతి తల్లుల యొక్క బిడ్డలు, తండ్రి ఒకడే. వరరుచి అయితే ఒక బ్రాహ్మణ కాంతకు పుట్టాడు. విక్రమార్కుడు క్షత్రియ భార్యకు పుట్టాడు. భట్టి వైశ్య భార్యకు పుట్టాడు. భర్తృహరి శూద్ర వనితకు పుట్టాడు. తండ్రి ఒకడే. విక్రమార్కుడు క్షత్రియ జాతి కన్యకు పుట్టాడు కాబట్టి ఆయన చక్రవర్తి అయ్యాడు. ఈ వరరుచి సకల శాస్త్ర పారంగతుడు, బ్రాహ్మణ కన్యకు పుట్టినవాడు కదా. వేదశాస్త్ర, పురాణాలు, వ్యాకరణము, గణితము అన్నీ కూడా కరతలామలకాలైనవి ఆయనకి. నవగ్రహాల యొక్క సంచారాన్ని బట్టి జాతక గణన చేసి జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, అంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పడంలో వరరుచి గొప్ప నైపుణ్యం కలిగిన వాడు. అసామాన్యమైన నైపుణ్యం ఉంది ఆయనకి. ఆ కాలంలో జ్యోతిష్య శాస్త్రంలో అద్వితీయమైన ప్రజ్ఞ కలిగినటువంటి విజ్ఞాని వరరుచి ఒక్కడే. ఈయన ఖగోళ శాస్త్రజ్ఞుడుగా కూడా అసామాన్యుడు. కేవలం జ్యోతిష్ శాస్త్రమే కాకుండా, ఖగోళం అంటే ఏంటి? గ్రహగతుల గురించి బాగా తెలిసినవాడు. జాతకాలు గణించటంలో దేవగురువైనటువంటి బృహస్పతితో సమానమైనటువంటి ప్రతిభ కలిగినవాడు. ఒక వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి ఆ కాలంలో, ఆ సమయంలో గ్రహ సంపత్తి ఆధారంగా ఫలితాలే కాకుండా ఆ జాతకుల యొక్క శారీరక లక్షణాలు కూడా దర్శించి చెప్పగలిగినటువంటి మేధస్సు వరరుచి సొంతం. అంటే సాముద్రిక శాస్త్రం కూడా బాగా తెలుసు అన్నమాట. ఒక విధంగా ఆ ప్రజ్ఞా పాఠవాలే ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చినాయి.
వరరుచి యోగానంద మహారాజు యొక్క ఆస్థాన జ్యోతిష్ పండితుడుగా ఉన్నాడు. ఈ యోగానంద మహారాజుకి వరరుచి అంటే విశేషమైన గౌరవం, పాండితీ ప్రకర్ష ఉన్నది అందువల్ల. అయితే స్వయంగా ఆ రాజే వరరుచికి మరణశిక్ష ఎందుకు విధించినట్టు గురువుగారు, ఇది ఆశ్చర్యంగా ఉంది మాకు, చెప్పండి అని అడిగాడు సదానందుడు. ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుడు యోగానంద మహారాజు గారి యొక్క ఆస్థానానికి వచ్చాడు. రాజుగారి కోరిక మేరకి మహారాణి గారి యొక్క వర్ణ చిత్రం గీశాడు, రంగుల చిత్రం. ముమ్మూర్తుల మహారాణిలాగా ఉండే ఆ చిత్రపటం చూసి రాజు రాణి అందరూ సంతోషపడ్డారు, అంత గొప్పగా గీశాడు. రాజు రాణిగారు లేని సమయంలో ఒకరోజు వరరుచి మందిరంలోకి వచ్చి ఆ వర్ణ చిత్రాన్ని పరిశీలనగా చూశాడు. మహారాణి గారి యొక్క పుత్తి కడుపు మీద ఉండే పుట్టుమచ్చ ఆ చిత్రపటంలో లేదు. అంటే భర్త కాబట్టి తనకు తెలుసు పుట్టుమచ్చ ఉంది. పుట్టుమచ్చ లేనటువంటి చిత్రం అసంపూర్ణంగా ఉన్నది అని వరరుచి నాభికి క్రింద భాగంలో పుట్టుమచ్చను చిత్రీకరించి వెళ్ళిపోయాడు. చూడండి, వరరుచి చేశాడు ఈ పని. రాజుగారు రాణిగారు చిత్రం బాగుంది అనుకున్నారు, కానీ ఈ చిత్రంలో లోపం ఉందని గమనించి ఆ పుట్టుమచ్చని గీశాడు. అది కూడా నాభికి కింద ఉంది. నాభికి కింద ఉన్నది వస్త్రం జనరల్గా ఈ రోజుల్లో అయితే నాభికి జానడి కింద కడుతున్నారు విచిత్రంగా. ఆ రోజుల్లో ఆ సంస్కృతి లేదు కదా. రాజుగారు వచ్చాడు, చిత్రంలో కొత్తగా ప్రత్యక్షమైన పుట్టుమచ్చను చూసి ఆశ్చర్యపోయినాడు. అప్పుడు అక్కడ ఉన్న చెలికెత్తలను అడిగారు, ఎవరైనా వచ్చారా ఈ గదిలోకి అని. అవునండి, వరరుచి గారు వచ్చారు, ఆయనే ఈ పుట్టుమచ్చ పెట్టి వెళ్ళాడు అన్నారు. యోగానంద మహారాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనకు మహారాణికి మాత్రమే కనిపించే పుట్టుమచ్చ వరరుచి ఏ విధంగా చూడగలిగాడు? మూడో మనిషికి తెలిసే అవకాశం లేదు. భార్యకి ఏముందో భర్తకు తెలుస్తుంది, భర్తకు ఉన్నటువంటిది భార్యకు తెలుస్తుంది. అంతఃపురంలోకి అనుమతించి తాను ఏమైనా తప్పు చేశానా అనుకున్నాడు యోగానందుడు. అంటే పండితులకి బ్రాహ్మణులకి ఆనాడు అడ్డంకులు ఉండేవి కాదు, అంతఃపురంలో కూడా రావటానికి ఉండేది. వరరుచి రాణివాసంలో అభ్యంతర కక్షలోకి రహస్యంగా వచ్చి చూసి ఉంటాడా? ఈమె బట్టలు మార్చుకునేటప్పుడు ఎప్పుడైనా? అతడి చర్య అక్రమం, అనాగరికం, కాబట్టి శిక్షించవలసిందే అని మహారాజు మంత్రిని పిలిచాడు. వరరుచి చేసిన నేరం చెప్పాడు. మరణశిక్ష విధించి శిరచ్ఛేదం చేయించే బాధ్యతని ఆ మహామంత్రికే ఒప్పగించాడు. యథార్థానికి వరరుచి తన కంటితో చూసి మహారాణి గారి పుట్టుమచ్చ పెట్టాల. ఆమె పుట్టినటువంటి సమయంలో ఉన్నటువంటి గ్రహ గతుల ఆధారంగా తన జ్యోతిష్శాస్త్ర జ్ఞాన నేత్రంతో పుట్టుమచ్చని దర్శించగలిగింది. ఇది ఆయన యొక్క వైభవం, ఆయన యొక్క జ్ఞానం. అంటే జ్యోతిష్శాస్త్రంలో మహాజ్ఞానం ఉన్న వాడు మాత్రమే అలా దర్శించగలుగుతాడు. అయితే ఆయనకున్నటువంటి ఆ ప్రజ్ఞానేత్రం ఏదైతే ఉందో అది అతని యొక్క ప్రాణాలను హరించింది. అంతే కదా మరి. అంటే ఇతరుల యొక్క కళ్ళకు కనిపించినటువంటి శరీర అవయవ భాగాల గురించి వెల్లడి చెయ్యకూడదు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం వరరుచికి ఎందుకని లేకుండా పోయింది? మాకు చెప్పండి గురువుగారు అని అడిగారు శిష్యులు. చూసారా నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నని మహామంత్రి అడిగాడు శిరచ్ఛేదం చేయించే ముందు వరరుచిని.
మరి మంత్రి ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాడు? గ్రహబలం అన్నాడు వరరుచి. అంటే తన మీద ఉన్నటువంటి గ్రహ వక్ర దృష్టి వల్ల తాను ఆ పని చేశాను అని చెప్పాడు. అంటే మన ఆలోచనకు కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టే విషయం కానీ ఇవన్నీ గ్రహగతుల వల్లే జరుగుతాయి అని వరరుచి చెప్పాడు. వరరుచికి మరణశిక్ష విధించినందుకు బాధపడుతున్నాను మహామంత్రి అన్నాడు ఒకరోజు యోగానంద మహారాజు. ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది. ప్రభువులు పశ్చాత్తాపడుతున్నారా అన్నాడు మంత్రి. అవును, వరరుచి గనక జీవించి ఉంటే ఈనాడు మా చిరంజీవి యొక్క ఆనవాలు తెలిసి ఉండేది కదా అంటున్నాడు. చూసారా, ఎవరి కొడుకైతే ఇప్పుడు తప్పిపోయాడో ఆ తండ్రి చేసినటువంటి పని వల్ల ఇవాళ వాళ్ళ ఆస్థానంలో సరైన జ్యోతిష్ శాస్త్ర పండితులు లేకుండా పోయినాడు. చూసారా, వెంటనే ఆయనలో విరక్తి గమనించి మంత్రి గారు ఒక అమృతం లాంటి మాట చెప్పాడు. ప్రభువుల యొక్క కోరిక సానుకూలంగా ఉంటే వరరుచి ఆచార్యుణ్ణి తమ సమూహానికి తీసుకురాగలను ఇప్పుడే అన్నాడు. చూడండి, అంటే రాజు కోపంతో శిక్ష విధించమన్నా విజ్ఞత కలిగినటువంటి మంత్రి ఆ పని చేయలేదన్నమాట. చూసారా, మహామంత్రి శిరచ్ఛేదం చేసిన వరరుచిన ప్రాణాలతోటే ఆశ్చర్యంగా అన్నాడు రాజు. ఆనాడు ప్రభువులు అవధులు లేని ఆవేశంతో ఆగ్రహంతో ఆలోచనకు స్వస్తి చెప్పి ఆచార్య వరరుచికి మరణశిక్ష వేశారు. ఆయన ఔన్నత్యాన్ని ఎరిగినటువంటి నేను ఈ సాహసం చేశాను. ప్రభు, నన్ను క్షమించాలి మీరు. ఆ వరరుచి గారిని రహస్యంగా దాచిపెట్టారు. మరణశిక్షను భూగర్భ నిర్బంధ శిక్షగా మార్పు చేశారు. అంటే ఆచార్యుడు సజీవంగా ఉన్నాడా అని ఆశగా అడిగాడు. చిత్తం, ప్రభువులు గనక క్షమాభిక్ష అనుగ్రహిస్తే వారిని తమ యొక్క సముఖానికి తీసుకొస్తాను అన్న. ఆనందంగా క్షమిస్తున్నానయ్యా మంత్రి, స్వయంగా నేనే ఆయన్ని క్షమాపణ కోరుకుంటాను. వెళ్ళండి మంత్రి, ఆయన్ని సగౌరవంగా తీసుకురండి అన్నాడు యోగానందరాజు. తీసుకొచ్చారు. ఆచార్య, మా అజ్ఞానాన్ని ఆవేశాన్ని మన్నించి మమ్మల్ని దీవించండి అన్నాడు రాజు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని వరరుచి దీవించాడు. మహారాజా, మహారాణి నాకు సోదరీమణితో సమానం. జన్మతహా వచ్చినటువంటి శారీరక గుర్తులని జ్యోతిష్ శాస్త్ర గణన ద్వారా దర్శించే శక్తి నాకుంది. మహారాణి గారు పుట్టుమచ్చ విషయంలో అదే జరిగింది. గ్రహ వీక్షణ సక్రమంగా లేని కారణంగా అవసరం లేని అంశంలో నేను నా విద్వశక్తిని ప్రదర్శించాను. దీనివల్ల ఏకాంతవాస శిక్ష అనుభవించాను. ఇందులో మీదేమి లేదు, మీరు నిమిత్త మాత్రులు. ఇదంతా కూడా నా యొక్క గ్రహ గోచారం వల్ల కూడా జరిగింది అన్నాడు. రాజుగారి ఆనందం కలిగింది ఈ మాటలకి. మహాత్మా, మీ మాటలు మీ ఔన్నత్యాన్ని చాటుతూ ఉన్నాయి. మా దౌర్భాగ్యం కొద్దీ మళ్ళీ మా మధ్యకి మీరు రాగలిగారు. మా మహద్భాగ్యం కొద్దీ, దుర్భాగ్యం వల్ల దూరమైనాడు, ఇప్పుడు మహద్భాగ్యం, అందువల్ల మా మధ్యకు మీరు మళ్ళీ వచ్చారు. ఈ ఘనత అంతా మా మహామంత్రిదే అన్నాడు మెచ్చుకోలుగా. మహామంత్రి గారికి కృతజ్ఞతలో మరొక అంశం మనవి చేస్తాను. వరరుచి నవ్వుతూ అన్నాడు, నాకు తమరు మరణశిక్ష విధించినప్పుడు తత్కాల గ్రహ సంపత్తి రీత్యా నాకు మారకం అంటే మరణయోగం లేదు. నన్ను రక్షించాలి అనేటువంటి ఆలోచన మన మంత్రి గారికి అందుకే కలిగింది అన్న. చూసారా, అన్నీ భగవంతుడి యొక్క సంకల్పంతోనే జరుగుతూ ఉంటాయి.
అంతా గ్రహాల అనుగ్రహమే అంటారు. యోగానంద మహారాజు నవ్వుతూ అన్నాడు, అవును, గ్రహాల అనుగ్రహం కాకపోతే గ్రహాల ఆగ్రహం అనుకోండి అన్నాడు. వేటకు వెళ్ళి అరణ్యంలో అదృశ్యమైపోయి చాలా కాలానికి మతి భ్రమించి మాట కోల్పోయి తిరిగి వచ్చాడు నా కొడుకు, మా వంశాంకురం. హిరణ్యగుప్తుడి జాతకాన్ని చూసి వాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యేటట్టుగా ఒక మార్గం మీరే చెప్పాలి అని వినయంగా కోరుకున్నాడు. ఆచార్య, జాతక కుండలు తెప్పించమంటారా? మహారాణి వచ్చి అడిగింది. అవసరం లేదు తల్లి, రాజదంపతుల యొక్క జాతకాలు, యువరాజు గారి జాతకం అన్నీ ఈ వరరుచి యొక్క మేధాశక్తిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్క క్షణమాగండి అన్నాడు. వేళ్ళు లెక్కేశాడు. అర్థ నిమీలిత నేత్రాలతో జాతక గణన చేసి, చంద్రుడు శత్రుక్షేత్రంలో విడిది చేసి మహావక్రంగా చూస్తున్నాడు అన్నాడు. చంద్ర భగవానుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, వక్రంగా చూస్తున్నాడు. మనస్సు మీద ఆ దుష్ప్రభావం ఎక్కువగా ఉంది. మతి భ్రమణకు మూల కారణం ఇదే అన్నాడు. చంద్రమా మనసో జాత కదా, అందుకనే చూడండి, పిచ్చెక్కిన వాళ్ళకి అమావాస్యకి పౌర్ణమికి ఎక్కువైపోతుంది. ఆ రోజు చంద్రుడి యొక్క శక్తి ఎక్కువగా పనిచేస్తుంది భూమి మీద. అంతేకాదు మహారాజా, అరణ్యంలో ఉండే ఒక ప్రాణి శపించింది అన్నాడు. ఏ ప్రాణి? భల్లూకం, ఆయన చేసిన ద్రోహానికి. నాకు చూస్తూ ఉంటే శరీరం నిండా నల్లటి రోమాలతో భయంకరంగా ఉండే ఒక అడవి జంతువు చేసిన పని అన్నాడు. మహాత్మా, మీరు చేసిన వర్ణన చూస్తే ఒక భల్లూకం అనిపిస్తోంది నాకు అన్నాడు మంత్రి. నా జ్యోతిష నేత్రానికి కూడా ఆ భల్లూకమే కనపడుతోంది. నమ్మశక్యంగా ఉంది. ఒక జంతువు శపించటమా? ఆశ్చర్యపోయినాడు రాజుగారు. ఈ విశాలమైన సృష్టిలో నమ్మలేని చిత్ర విచిత్రాలు, ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఎన్నో ఉంటాయి మహారాజా. అయితే ఈ వరరుచి యొక్క జ్యోతిష్ గణన తప్పు కానే కాదు. నీ కొడుకు యొక్క మతి భ్రమణ నుండి విముక్తి లభించి మాట వచ్చిన అనంతరం మీ అబ్బాయే చెబుతాడు ఈ విషయాలన్నీ. మరి అట్లయితే మతి భ్రమణం తొలగిపోయే మార్గం చెప్పండి అని. ఉన్నది. చంద్రగ్రహ వక్ర వీక్షణని, అశుభ దృష్టిని శుభ దృష్టిగా మార్చుకోవటమే మనం చేయాల్సింది అన్న. ఆచార్య, నాదో అనుమానం. రాజుగారు అన్న, అడగండి అన్నాడు. గ్రహాల సంచారాన్ని, ఉనికిని ఆధారంగా చేసుకొని ఆనాడు మహారాణి గారి పుట్టుమచ్చని కనిపెట్టారు మీరు. ఇప్పుడు మా హిరణ్యగుప్తుడి యొక్క మతి భ్రమణకి కారణాన్ని కూడా కనిపెట్టడంతో పాటు అందుకు కారణమైనటువంటి వన్యమృగ శాపం కూడా అంటున్నారు. ఇవన్నీ మీరు పోగొట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, మిమ్మల్ని నమ్ముకోనున్నాము అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, గ్రహాల సంచారం, గ్రహాల ఉనికి, ఈ రెండింటితో పాటు నిర్దుష్టమైనటువంటి గణన, అంతర్దృష్టి, తర్కము ఇవన్నీ కావాలి పండితుడికి. మానవ మేధస్సులో అన్నింటికీ అవకాశం ఉంది మహారాజా. ఏ కాలంలో ఈ మూడు అంశాలని ఏకోన్ముఖం చెయ్యగలుగుతామో అప్పుడు లభించేదే త్రికాలజ్ఞత అన్నాడు. బాగుంది. చంద్రగ్రహ అశుభ దృష్టిని సానుకూలమైన దృష్టిగా మార్చుకునే ఉపాయం మీరే చెప్పండి అని అడిగాడు. అట్లాగే రాజ పురోహితుల వారికి పిలిపించండి. అప్పుడు శాస్త్ర విహితమైనటువంటి శాంతి హోమం, ఆరాధన విధానం అన్నీ చెప్పాడు. అలాగే చంద్రుడికి జపం, హోమం అన్నీ కూడా. ఆయన గారు పురోహితుడు వచ్చి రాజుగారి దంపతుల చేత శాంతి క్రతువు చేయించాడు. అప్పుడు చంద్రుడి యొక్క
శుభదృక్కులు ప్రసారితమైనవి యువరాజు మీద. అది జరిగినటువంటి క్షణంలోనే మతి భ్రమణ జాడ్యం తొలగిపోయింది. చూసారా? అంటే తల్లిదండ్రుల యొక్క వాత్సల్యంతో ఏకోన్ముఖమైనటువంటి ఆ శాంతి హోమం ఫలించింది. నమ్మకం కావాలండి, భక్తి కావాలి. తొందరలోనే రాజకుమారుడు హిరణ్యగుప్తుడు మతిభ్రమణ వ్యాధి నుంచి, మూగతనం నుంచి విముక్తి పొందాడు. ఆ తరువాత అరణ్యంలో జరిగినదంతా కూడా తల్లిదండ్రులకు చెప్పాడు. రాజకుమారుడికి అరణ్యంలో జరిగిన దాన్ని అంతని కూడా జ్ఞాన దృష్టితో దర్శించి అంతకు ముందే తెలియజేశాడు మన వరరుచి. చూసారా? అంటే ఒక జంతువు శాపం వల్ల ఇదంతా జరిగిందని చెప్పాడు కదా. ఆ జంతువు శాపం ఎందుకు వచ్చిందో యువరాజు తల్లిదండ్రికి చెప్పాడు. వింటూ ఉన్న శిష్యుడు అన్నాడు, గురుగారు, చంద్రగ్రహ ప్రభావానికి లోనైనటువంటి పురాణ పురుషులు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న. లెక్కలేనంత మంది ఉంటారు. వ్యక్తుల జీవితాల్లో సంభవించే సంఘటనల ఆధారంగా, కష్టసుఖాల ఆధారంగా ఏ ఏ గ్రహాల ప్రభావాల కారణంతో జాతక గణన తెలిసినటువంటి మేధావులు మాత్రమే చెప్పగలుగుతారు. చంద్రగ్రహ ప్రభావం గురించిన అవగాహన కోసం ఒక కథని మీకు ఉదాహరణగా చెప్పారు. అది చాలు సదానంద. ఇప్పుడు మిగిలినటువంటి గ్రహాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా అని అన్నాడు. మరి మిగిలిన గ్రహాలు ఇంకా 7 ఉన్నాయి కదా, వాటి గురించి కూడా తొందరలోనే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. నచ్చితే లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి మీతో పాటు కనీసం 4-5 చేతైనా సబ్స్క్రైబ్ చేయించండి. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.